హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఏరియాలో మార్నింగ్ వసంతోత్సవాలు జరిగాయి కదా. ఆ వసంతోత్సవాల తర్వాత సీతారామ లక్ష్మణ వారి వనవాస కార్యక్రమం ఉంటుంది. ఆ వనవాసాన్ని ఒక ప్లేస్ని చూస్ చేసుకుని అక్కడైతే క్లీన్ చేసుకుని ఇలా ముగ్గులు అవి వేస్తారు. ముగ్గు అంటే ఈజీ కాదండి, ఇది వేయడానికి 2 hours పట్టింది. ఇంకా రాముల వారిని మెయిన్ రోడ్ నుంచి ఊరేగించుకుంటూ వచ్చి ఒక ప్లేస్లో పెట్టి పూజ చేస్తారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో షామ్యాన వేసి ఉంటారు. ఆ షామ్యాన కింద పెట్టి ఈవినింగ్ దాకా వనవాసం ఉంచుతారు. ఈవినింగ్ 6 నుంచి ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేస్తారు. అంటే రాముల వారిని ఊరేగించడానికి చప్పరం అది రెడీ చేస్తారు. చూడండి, ఇక్కడ రెడీ చేస్తున్నారు. చప్పరం అంటే నార్మలీ మా వాళ్ళందరూ భుజాల మీద మోసుకెళ్తారు దేవుడిని. సో అది చాలా వెయిట్ ఉంటుంది. ఇంకా రాముల వారికి ఒక కుటుంబం అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. ఆ పట్టు వస్త్రాల తర్వాత రాముల వారి అలంకరణ అయితే పూర్తయిపోతుంది. సో నైట్ 10-10:30కి అలంకరణ అయితే పూర్తయిపోతుంది. ఫైనల్గా మా రాముల వారు అయితే ఇలా వచ్చారు. ఇంకా దేవుడు ఊరేగించి మెయిన్ రోడ్లో వీధి మొత్తం ఇలా ముగ్గులతో నింపేసి ఉంటారు. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. దేవుడు కంప్లీట్గా ఊరేగి టెంపుల్కి చేరడానికి నైట్ 2 or 3 అవుతుంది. సో అక్కడ మళ్ళీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. దేవుణ్ణి ఎక్కడైతే దింపుతారో అక్కడ ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి చాలా బాగా చేసి ఉంటారు. ఇంకా ఇక్కడి నుంచి ఊరేగింపు మొదలవుతుంది. ఇంకా ఈ టైంలో వనవాసం టైంలో ప్రతి ఒక్కరూ వైట్ శారీస్ కట్టుకుని పూజకైతే ఇస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలం నుంచి వస్తుంది. ఫైనల్గా టెంపుల్ దగ్గరకు రీచ్ అయిపోతే అక్కడ దిష్టి తీసి టెంకాయ కొట్టేస్తారు. ఇంకా లాలి పాట పాడుతూ ఉయ్యాలూపుతూ స్వామివారిని గుళ్ళోకి తీసుకెళ్తారు. సో ఇక్కడితో మా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే ఎండ్ అవుతాయి. మా ఏరియా ఉత్సవాలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.